ముందు ఆహార పొట్లం కావాలి, దాహానికి వాటర్ బాటిల్ కావాలి, ఎనర్జీకి పాలు కావాలి, అవి కావాలి. నువ్వు వచ్చి నాన్న బాగుందా నీకు తగ్గిందా అంటే ఎందుకు అన్వాంటెడ్ అది. పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా బయటకు రాలేదన్నారు, విదేశాలకు వెళ్ళారని రోజా గారు కామెంట్ చేశారు. సో ఇప్పుడు విజయవాడలో టూర్ చేస్తున్నారు, ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ థింగ్ అండి, ఆయన్ని క్రిటిసైజ్ చేసేవారికి కర్మణ్యవాధికారిస్తే మా ఫలేషు కదాచన అని మనం మహాభారతంలో ఒక శ్లోకాన్ని వినే ఉంటాం. మన కర్మలు మంచిగా చేస్తే మనకు ఫలితాలు ఎలా వస్తాయి అన్నది ఇస్ ద ఎగ్జాంపుల్. మనం ఫస్ట్ థింగ్ క్రిటిసైజ్ చేసే పర్సన్ని పర్ఫెక్ట్గా మీరు ఫస్ట్ పాయింట్అవుట్ చేసుకోండి. అదే నేను ఇంతకుముందు కూడా చాలా మీడియా ఛానల్స్ చెప్పినట్టు, దేవుడు నోరిచ్చాడు అని ఆ మహాత్మా గాంధీని చేసేద్దాం, ఎక్కడ దొరికిన సుభాష్ చంద్రబోస్ చేద్దాం, ఎవరిని పడితే వాళ్ళని చేసేద్దాం అని అంటే కర్మ ఎవరిని వేడనాడదండి. నువ్వు చేసే కర్మ నీకే ఫలితాన్ని నీకు చూపించింది. ద ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు ఈ విజయవాడ ఈ బాధితులకు రాకపోవడం ఇవన్నీ చాలా వరకు చాలామంది మాట్లాడుతున్నారు. దాన్ని మేజర్గా హైలైట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఆయన అక్కడ రాకపోవడమే మంచిది. ఆయన అక్కడ రావడం వల్ల సెక్యూరిటీ రీజన్స్, ఫస్ట్ థింగ్ అక్కడికి రావడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు కావాలి. ఆ వరద నీటి లోపల ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి వేరేగా చెప్పనవసరం లేదు. అక్కడ ఆకలితో ఉన్న ఆ టైంలో ఫుడ్ లేని వాడు కూడా అక్కడ కూడా పరిగెట్టుకుని వచ్చేస్తాడు. అక్కడ ఈవెన్తో వాటర్ కూడా వద్దు, ఆయన్ని చూస్తే మాకు చాలు అని వచ్చేస్తారు. దానివల్ల సెక్యూరిటీ ఎన్ని కాంప్లికేషన్స్ జరుగుతాయి, సెక్యూరిటీకి ఎంతవరకు ఇబ్బందులకు దారితీస్తాయి. ఏదో మీరు ఆయన బ్యాక్ బోన్గా ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా పార్టీ ఫండ్ యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు ఎంతవరకు అమౌంట్ మీరు కాంట్రిబ్యూట్ చేశారో దాన్ని క్వశ్చన్ చేసి ఎవరైనా అడుగుతున్నారా? యాజ్ ఎ పొలిటీషియన్గా ఆయనకి ఈజీగా ట్రోల్ చేశారు. యాజ్ ఎ ప్రీవియస్గా మాజీ ఎమ్మెల్యేగా మీరు చేశారు కదా, మీరు ఎంతవరకు అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశారు చెప్పండి. దీన్ని క్వశ్చన్ చేయరు. ఆయన 6 crores యాజ్ ఎ పొలిటీషియన్గా ఇప్పటి వరకు కనీవిని ఎరుగని చరిత్రలో ఆయన 6 crores తన ఓన్ అమౌంట్ని ఇప్పటి వరకు ఎవరు కూడా పాలిటిక్స్లో ఉంటూ ఎప్పుడు కూడా ధనాన్ని దోచేద్దాం, దౌర్జన్యంగా ఆక్రమించేద్దాం అనేసి ఉంటాం. కానీ పొలిటీషియన్గా కూడా ఆయన ఫండ్స్ ఆయనకు వస్తున్న కష్టార్జితాన్ని ఇలా ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారండి. ఏదో ఒక నోరుంది, ఏదో క్రిటిసైజ్ చేద్దాం అనేసి ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మాకు చాలా ఇరిటేషన్ కాదు, ఫస్ట్ థింగ్ మాకు బాగా డిప్రెస్ చేస్తాయి. ఫస్ట్ థింగ్ యాజ్ ఎ ఫ్యాన్గా కాదు, ప్రతి ఒక్కరికి కూడా డిప్రెస్కి వెళ్తారు కంపల్సరీ. మంచివాడికే అనొద్దు ప్లీజ్. ఓకే, నెక్స్ట్. అదే అంటే ఇప్పుడు విజయవాడ వెళ్ళి చూడటానికి వెళ్తున్నారు కదా, విజయవాడ అంతా అంటే వరదలో కుట్టి ఉన్న వాళ్ళందరినీ చూడటానికి వెళ్తే కొంతమంది వస్తున్నారు దేనికి చేతులు ఇవ్వడానికి వస్తున్నారా అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టారు. సో బాగా వైరల్లో కూడా అవుతుంది. అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు. మరి దాని మీద ఏమంటారు? అంటే వాళ్ళని పరామర్శించకుండా ఎలా ఉన్నారని అడగకుండా చేయి చూపించేసి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ థింగ్ అండి, ఈ టైం లోపల మనకు కావాల్సింది పరామర్శ కాదండి. ఆకలికి ముందు ఆహార పొట్లం కావాలి, దాహానికి వాటర్ బాటిల్ కావాలి, ఎనర్జీకి పాలు కావాలి, అవి కావాలి. నువ్వు వచ్చి నాన్న బాగుందా నీకు తగ్గిందా అంటే ఎందుకు అన్వాంటెడ్ అది. ఆ టైంలో మీకు పరామర్శ వల్ల నీకు ఎటువంటి యూజ్ కూడా లేదు. ఆ టైంలో ఆపదలో ఉన్న ప్రతి ఎవరికైనా కావచ్చు, ఫస్ట్ థింగ్ ఆపదలో ఉన్న ఎవరికైనా ముందు మీకు దొరకాల్సింది హెల్ప్, సొల్యూషన్ యూ నీడ్. పరామర్శ అవసరమే లేదు. పరామర్శ ఎందుకు? ఐఎమ్ క్వశ్చనింగ్. పరామర్శ నువ్వు అక్కడికి చనిపోయిన వ్యక్తి కాల్చుకునేందుకు కట్టెలు ఉండవు. అయ్యో ఆయన దగ్గరకు వచ్చి బాబు బాగాలేదా, అయ్యయ్యో చనిపోయారా అనడం వల్ల ఆయనకి యూజ్ లేదు. ఆయన అక్కడ కట్టెలు ఇచ్చి ఆయనకి అక్కడ దహన కార్యక్రమం చేసి ఆయనకి సొల్యూషన్ చూపిస్తున్నారు. సొల్యూషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద ఫస్ట్ వాట్ ద గ్రాటిట్యూడ్. ద ఫస్ట్ ఆ గ్రాటిట్యూడ్ని నువ్వు సొల్యూషన్ ద్వారా నువ్వు తెలియజెప్పుకోవాలి. చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ అండి, ఇప్పటివరకే నేను చాలా మీడియా ఛానల్స్ కూడా ఇది చెప్పాను. ద ఫస్ట్ థింగ్ క్రిటిసైజ్ ఇంతకు ముందు కూడా ఒక శ్లోకాన్ని నేను వివరించాను. విమర్శ అనేది ఎవరికి చేయాలి అనేది ముందు తెలుసుకోవాలి. మానవతా దృక్పథంతో ఉండే వ్యక్తుల్ని విమర్శన చేస్తే ప్రతిఫలాలు ఎలా ఉంటాయో మీరు ఆల్రెడీ లాస్ట్ టైం చూశారు. ప్లీజ్ డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఎటువంటిది మీరు విమర్శ అనేది కరెక్ట్గా ఆయన ప్రభుత్వ పాలనలో ఏమి జరగలేదో అది చెప్పండి అంతే. ఆ టైం లోపల మీకు
తోచినంత సహాయాన్ని చేయండి. ఎవరికైనా సహాయం లేని టైం లోపల ఎవరికో ఫుడ్ ప్యాకెట్, ఎవరికో వాటర్ ప్యాకెట్, ఎవరికో మిల్క్ ప్యాకెట్ అవసరం లోపల మీరు అక్కడికి వెళ్ళి వాటర్, ఫుడ్, మిల్క్ ఇవ్వకుండా ఆయన పాలన ఎలా ఉంది అనేది చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. యాజ్ ఏ లీడర్గా ఆయన మచ్ మోర్ నాలెడ్జ్, హీ హ్యావింగ్ మచ్ మోర్ థాట్స్, హీ హ్యావింగ్ మచ్ మోర్ విజనరీ ఆఫ్ కోర్స్. బట్ వన్ థింగ్, ఇది నా నుంచి ఒక చిన్న టైప్ ఆఫ్ అడ్వైజ్ అని సార్. అయితే ఇంకోటండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఫ్లడ్స్ గారికి అది అని చెప్పి అంటున్నారు, విమర్శ చేస్తున్నారు. అదే నేను ఇది ఆల్రెడీ దీనికి ఆన్సర్ చెప్పేశాను. ఆయన రావడం వల్ల అక్కడ బ్యాక్ తప్ప ప్లస్ రాదండి. ఫస్ట్ థింగ్, ఆయన అక్కడ ఉండడం వల్ల మైనస్. ఎందుకు అని అంటే ఆయనకున్న సెక్యూరిటీ రీజన్స్ అండి. ఆయన ఉంటే ఇప్పుడు లక్షల మంది హ్యూజ్ క్రౌడ్ వస్తుంది, ఆ హ్యూజ్ ఫ్యాన్స్ వస్తారు. అక్కడ ఆకలితో అలమటించేవాడు కూడా అక్కడ తిండి మానేసి అక్కడికి వస్తారు. ఇది రావడం వల్ల అక్కడ అనర్థాలకి దారి తీస్తాయి తప్ప అక్కడ శుభ పరిణామాలు ఎటువంటివి కూడా ఉండవు. దీనికి ఆన్సర్ అంటే ఇంతే. మరి అదే ఆయన యాజ్ ఏ బ్యాక్ బోన్గా ఆయన ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయాలో చేశారు. ఆయన నియర్లీ 6 crores ఆఫ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చడం అవసరం తప్ప నేను తీర్చాను అనేసి అక్కడ ఎదురు ఉండని అవసరం లేదు. అక్కడ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ హెల్ప్ అనేది మీరు కంప్లీట్ చేసి అక్కడ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలని తప్ప అక్కడికి వెళ్ళి మనిషి అయితే నో నీడ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నువ్వు చేసే మంచి కనిపించాలి తప్ప పని కనిపించిన అవసరం లేదు అనేది ఆయన శ్లోకమే. అది ఆయన ఇంప్లిమెంట్ చేసి ఏమంటుందంటే అమరావతి మునిగిపోయింది కదా, మరి ఇప్పుడు ఎట్లా క్యాపిటల్ అది అని చెప్పి అంటున్నారు. హీ విల్ బి రీడిజైన్ ఇన్ ఫ్యూర్ మంత్స్ అండి. ఇట్స్ నాట్ ఏ మచ్ మోర్ టైమ్ ఆల్సో, బట్ హీ విల్ బి. ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాల్లో ఉంది, రాష్ట్రం అప్పుల పాల్లో ఉంది. ఇవన్నీ తీసేసుకొని ఆయనకంటూ ఒక కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చేసి హీ విల్ బీ డూ ఇన్ ద ఫ్యూర్ మంత్స్ ఓన్లీ. ఆయన వరకు ఆయన ఎంత చెయ్యాలో రేయింబవళ్ళు శ్రమించే వ్యక్తి. 18 ఏళ్ళ వయస్కుడు కూడా చేయలేని పని 80 ఏళ్ళలో ఇప్పటికీ యవ్వనంగా చేసే వ్యక్తి. కాబట్టి వీ హ్యావింగ్ ఫుల్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ హిమ్. వీ కాంట్ ఏబుల్ టు సే ఇన్ ద వర్డ్స్ అబౌట్ హిమ్. వీ కాంట్ ఏబుల్ టు డిస్క్రైబ్ అబౌట్ ఇన్ ద ఫ్యూయర్ సెంటెన్సెస్ అబౌట్ హిమ్. ఇట్స్ మచ్ మోర్. అంటే ఇప్పుడు అమరావతి అంతా మునిగిపోయింది, ఇంకా అక్కడ పెడతానికి కూడా పాసిబుల్ కాదంటానే ఉన్నారు. బట్ ఆ వీడియోలు బయటకు వచ్చినా కూడా కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం అంటున్నారు. అమరావతి ఏదైనా ఎవరికైనా సేఫ్ ఉండాలనే కదా. ఆ ఫ్లడ్స్ వల్ల అంతలా మునిగిపోతే ఫ్యూచర్లో ఎట్లా ఉండిద్ది ఇంకా సముద్రం పక్కనే? ఇంకా ఫ్యూచర్లో ఫస్ట్ థింగ్ అండి, అమరావతికి విజయవాడకి కూడా కొంత డిస్టెన్స్ అయితే ఉంది. ఫస్ట్ థింగ్, అమరావతి ఆయన సెలెక్ట్ చేశారు అని అంటే he is the most visionary, he is the most innovative mind, he is the most creative mind. మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నాం, ఇస్ ద హైదరాబాద్ కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీరు చెప్పండి. ప్రతి ఒక్క హైదరాబాద్ ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఎలా ఉంది? మన ప్రతి ఒక్క రాష్ట్రం, ఒక కర్ణాటక వాడు కావచ్చు, ఒరిస్సా వాడు కావచ్చు, ఒక నార్త్ నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. దీనికి డెవలప్మెంట్కి మూల కారకుడు ఎవరు? ఫస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ 60s, 70s మనం చూసినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉంది? అలానే అమరావతిని కూడా తీర్చిదిద్దే నూతన శిల్పి ఆయన, యవ్వన శిల్పి ఆయన. ఈ విల్ బి కంపల్సరీ ఆయన చేంజెస్ చేయాల్సినవి చేస్తారు. మీరు అన్నట్టు ఆ వరదలు ఈసారి ఉద్రిక్త పరిస్థితిలో వచ్చినప్పుడు ఆయన ముందస్తు హెచ్చరికలు వాతావరణ శాఖ దగ్గర తీసేసుకొని ముందస్తు హెచ్చరికలు ముందుగానే జారీ చేస్తారు. ఇక మీదట ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవనే కూడా నమ్మకం ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రతి ఒక్క తెలుగు ప్రజలు కూడా కంపల్సరీ ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం. అంటే ఇప్పుడు విజయవాడలో ఆ సహాయాలు అన్నీ చేయడంలో ఫెయిల్ అయిపోయాము అని సాక్షాత్ చంద్రబాబు గారు అంటున్నారు. విజయవాడలో ఫెయిల్ అయ్యాము అనేసి ఆయన అన్నారా? ఫస్ట్ థింగ్ అండి, ఒక 80 ఏళ్ళ వయస్కుడు, ఇప్పటిదాకా 100 సార్లు చెప్తున్నాను, 80 years వయస్కుడు, అదే సమయంలో ఆయనకు తెలిసిన మరుక్షణం అప్పటికప్పుడు వెళ్ళి రేయింబవళ్ళు రాత్రి అనక పగలనక తిండనక తెప్పనక అక్కడే ఉండి అక్కడే
నదిలో ఆ పడవలు వేసుకొని బోటు ప్రయాణం చేసుకొని అక్కడ జేసీబీలతో ఉండి వాళ్ళతో ఆ మమేకం అవుతూ ఎవరి సమస్య ఏంటి అంటూ వాళ్ళని రాసేసుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి డీటెయిల్డ్గా రాసేసుకొని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేద్దామనేసి ఆయన ముందస్తుగానే ఉన్నారు. ఇంకా ఆయన నుంచి హెల్ప్ రావట్లేదు అని అంటే ఆయన ఇవ్వాల్సిన కంప్లీట్ ప్రోగ్రెస్ ఆయన ఇచ్చారు. రిజల్ట్ ఇంకా రాలేదు ఇంకా ఇది అని అంటే ఆ నెగిటివ్ ట్రాలర్స్ గురించి ఫస్ట్ ఇంకా క్రిటిసైజ్ చేసిన వాళ్ళకి తీసేసండి. ఫస్ట్ వాళ్ళని క్వశ్చనైజ్ చేసుకోవాలి. ఇలాంటి సమయంలో మేమైతే అంతవరకు మేము ముందుకు రాగలం, మేము ఎంతవరకు హెల్ప్ చేయగలము. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మొన్న అల్లు అర్జున్ గారు చూసుకుంటే విమర్శించారు కదా, అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీ కాదు, నేను నాకు ఇష్టమైతే ఏదైనా వస్తాను, దాని మీద మీ ఒపీనియన్ ఏమంటారు? ఫస్ట్ థింగ్ అండి, యాజ్ ఏ ఫ్యామిలీలో వాళ్ళ దానికి ఐ కాంట్ ఏబుల్ టు సే. ఫ్యామిలీలో వాళ్ళకి ఎన్నో ఉంటాయి ఆ తగాదాలు. ఈవెన్ దో ప్రతి ఫ్యామిలీలో ఈవెన్ దో అది సీఎం కావచ్చు, పిఎం గారు, అందుకే ఆయన సింగిల్గా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటున్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు. ఈవెన్ దో ఎంతోమంది ఇలా ఉన్నారు. ప్రతి ఫ్యామిలీలో ఈ క్లాషెస్ అనేవి కామన్, మళ్ళీ యాజ్ యూజువల్గా అవుతారు. దానికైతే నేను కంప్లీట్గా పాయింట్అవుట్ ఎవరిని చేయను, అంటే యాజ్ ఏ దీని కాదు. కానీ ఫస్ట్ థింగ్, ఈయన గవర్నమెంట్లో ఉంటుండగా ఈయన ఒక పార్టీని పెట్టుతూ అపోజిషన్ పార్టీకి ఈయన వెళ్ళి చెప్పడం అనేది కొంతవరకు మాకు బాధాకరం. కొంతవరకు అందరికీ అది బాధాకరం. అంటే అందరికీ అంటే మోస్ట్లీ యాజ్ ఏ ఫ్రెండ్ కావచ్చు. కాకపోతే ఈ టైంలో కాదు, అట్ ద టైమ్ ఆఫ్ 2019లో మీరు హెల్ప్ చేసుకోండొచ్చు, 2014లో హెల్ప్ చేసుకోండొచ్చు, లేదంటే 2024లో కాకుండా 2028 లోపల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయని సమయంలో యూ క్యాన్ హెల్ప్ హిమ్. దట్స్ యువర్ ఓన్. బట్ ఈ టైంలో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఈ టైంలో మీరు వెళ్ళి ఇంకొకరికి హెల్ప్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని యాజ్ మై ఓన్. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ అని డివైడ్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యామిలీలో కలుస్తారంటారా? కంపల్సరీగా కలవాలి. కలుస్తారా అని కాదు, అంటే ఫ్యాన్స్ అన్నారు అసలు కలవరా అని చెప్పేసి అన్నారు. ఎప్పటికైనా అండి ఫస్ట్ థింగ్ అండి, అదే వాగులన్నీ కలిపి సముద్రం దగ్గరికి ఎలా రావాలో మెగా ఫ్యామిలీ అనేది ఒక సీడ్. ఇవన్నీ అంటే ఐ డోంట్ వాంట్ టు సే అబౌట్, ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ దమ్, ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ అబౌట్ దమ్. నేను ఇంకేదో అదేమో మురికి కాలువ అని నేను చెప్పలేను, అలాగని ఇంకోటి ఏదో చిన్న పిల్ల కాలువ ఇంకో నది అని నేను చెప్పలేను. కానీ ఇది సముద్రం అయితే నేను చెప్పగలను. కంపల్సరీగా అన్నీ వచ్చి సముద్రంలో కలవలసింది ఎలాగో కంపల్సరీ ఇట్ విల్ బి గో అవే. పుష్ప మీద ఈ ఎఫెక్ట్ అయితే పడుతుంది అంటారా? డ్యామ్ షూర్. మన ఆంధ్రాలో ఆడిద్ది అంటారా? ఆంధ్ర తెలంగాణలో అంతవరకు అయితే కంపల్సరీగా మన తెలుగు రాష్ట్ర ప్రజలు చూస్తే చూడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కానీ చూడలేరు. ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజల కన్నా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆడేది ఛాన్సెస్ తక్కువ. ఓకే, అలా చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా December 6 వస్తుందని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే ఓజీ సినిమా 15% అంటే 15% ఉందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో ఆ హీరోయిన్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ రెండు ఒకసారి December 6 రిలీజ్ అయితే సో ఏ సినిమా హిట్ అయింది అంటారు, ఏ సినిమా ఫ్లాప్ అంటే ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఆడదనుకుంటున్నారు మీరు? దీనికి ఆన్సర్ నేను చెప్పను, మీరే చెప్పండి. అంటే ఫస్ట్ ఫ్యాన్గా మీరు చెప్తే మేము వినాలనుకుంటాం. ఫ్యాన్ అని కాదు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అండి. ఫస్ట్ థింగ్, ఆయన ఫ్యాన్ కన్నా మానవతావాదిగా, ఆయన మానవతా దృక్పథానికి వి ఆల్ ఫ్యాన్స్, అది వి ఆల్ సినిమా ఫ్యాన్స్ ప్రీవియస్లీ, అది వదిలేసండి. అది ఆయన మానవతా దృక్పథానికి వీఆర్ మచ్ మోర్ కనెక్టెడ్ టు హిమ్. ఫస్ట్ థింగ్, దానికి మేము ఫ్యాన్ అయ్యాం. దీనికి ఆన్సర్ మరి మీరే తెలుసుకుంటారు. ఓజీ ఏదంటే కంపల్సరీ ఓజీనే. అంటే పుష్ప అంటే ఫ్లాప్ అయితే అంటారు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సునామీ సృష్టిస్తుంది అని నేను చెప్పను. పుష్ప ఏమీ ఆడదు అని కూడా చెప్పను. దాని ఆన్సర్స్ అన్నీ మీకే తెలుసు, నాకన్నా ప్రతి ఆడియన్కి కూడా తెలుసు. అంటే నా వే ఆఫ్ టాకింగ్ బట్టి అర్థమైపోద్ది. ఆకాశం ఎక్కడో ఉంది, భూమి కింద ఉందంటారా? దాని అంటే ఆకాశం పైన ఉంది అని అంటే భూమి కింద ఉన్నట్టే. అంటే అలా మధ్యలో అంటే ఆ మధ్య వరకు రేషియో ఉంది. కంపల్సరీ రెండు ఏ సినిమాకి వెళ్తారు మీరు? మీరు చెప్పండి, మీరే సినిమా. ఓజీ. ఓకే, కట్ చేసి ఇంకో బైక్.